శ్రీగారికి మధ్యలో బాగా ఫ్యాషన్ అయిపోయింది. పెద్దోళ్ళని తిడితే పెద్దోడిని అయిపోతాను అనిపించేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు మరి ఎగిరెగిరి రంకెలేస్తున్నాడు. తను ఉన్న పార్టీ అధినాయకుడు రేవంత్ రెడ్డి పట్టబగలు పైసలతో పట్టుబడ్డ దొంగ కదా. చెంచల్ కూడా జైలుకు పోయి ఇప్పటికి దాదాపు బహుశా నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 89 కేసులలో ఇరుక్కొనున్న నీ నాయకుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఏమాత్రం ఇంకితం లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు జైలుకు పోతారు. ఇప్పటికే కవిత పోయింది, ఇంకా ముగ్గురు కూడా పోతారని రెచ్చిపోయి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడుతున్నాం. ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన రాబడిని ఎత్తగొట్టినందుకు, క్యాబినెట్ నిర్ణయం లేకుండానే ఆ అగ్రిమెంట్ను రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డి మీద సేమ్ సెక్షన్స్తో కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏసీబీ కానీ ఈడీ కేసులు కానీ రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఆల్రెడీ అలాంటి కేసులు ఆయన మీద అనేక ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆ నలుగురు దగ్గరనే అంతరంగికుడా ఉన్న కడియం శ్రీహరి గారికి అప్పుడు ఇవన్నీ తెలియయా? బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు లేదా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన పిల్లలను కాంగ్రెస్ పిల్లలని, అంటే ఎవరికో పుట్టిన పిల్లలు నా పిల్లలని చెప్పుకునే ప్రయత్నం ఇవాళ కడియం శ్రీహరి చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్ ఊసెత్తని, కాంగ్రెస్కు ఓటేయని కడియం శ్రీహరికి ఈరోజు కాంగ్రెస్ కామెర్లు వచ్చి మరి కావు కావుమని అరుస్తూ ఉన్నాడు. రైతుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. దాదాపు 13 నెలల పాలనలో ఎటు చూసినా కూడా కోతలు, ఎగవేతలు, అక్రమ కేసులు, అంతేగాని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు రైతులకు మేము పిలిపిస్తా ఉన్నాం. ఏ ఊరికి ఏ కార్యక్రమం పేరు మీద అయినా కనుక కడియం శ్రీహరి గారు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, నువ్వు ఎన్ని నక్క జిత్తులు వేషాలు వేసినా గణపురం ప్రజలకే కాదు తెలంగాణ మొత్తానికి నీ నిజ రూపం తెలిసిపోయింది. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. నిన్ను ముందు పెట్టి గెలుద్దామని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు నీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఊరూరా మరి గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా పెద్దల మీద కనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మీద మాట్లాడితే నేను నాలుక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు. జై తెలంగాణ.